రా రా రవణ రవణ హలో జ్యోతి, ఏం చేస్తానవే? పని తీరిందా? ఓ నా పని మా తీరిందిలే. ఇగో షాయి తాగిన గిడ కూర్చున్నా. వంటనా చెయ్యాలనే. ఇక నువ్వేం చేస్తాను? వంట చేస్తానవా? ఏం కూర చేస్తానవే? వంకాయ కూర చేస్తానవా? నీ తినుడు చల్లకుండా వంకాయలు తిని తిని కాళ్ళ నొప్పులు వస్తానే కాదు. సరే కానీ శనివారం అంగడి పోదామా? ఇంట్లో సామాన్ ఏం లేదు, కూరగాయలు లేవు, కొనుకొచ్చుకుందాం అట్లా పోయి. పిల్లలు బడికి పోయేస్తారు తీ, అప్పటి వరకు నీ పిల్లలు. సరే సరే మరి జల్లెలు పని చేసుకో. అయ్యో నీకు అనుకున్నారు తీ బోడమ్మగడు. అగవదినే ఏం చెప్తున్నావు? దాకలే కదా, కూసో. ఏం చెప్తున్నావు వదినే? ఏం లేదు పిల్లగా, పొద్దు పోతలేదు, అందుకే మా దోస్తుకు ఫోన్ చేసి మాట్లాడతాను. పొద్దున్న దాకా ఇట్లనే ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటావా? మరి వంట గిట్ల ఏమైనా చేసేది ఉందా లేదా? నీ వంట చల్లగుండా నేను బిరబిర చేస్తా. వంట కాడికి పోతే నీ పిల్లం లెక్క మెల్లగా చెయ్య. అయ్యో ఏడ పొద్దు పోలేదని నా పెళ్ళ మీద పొద్దు పోగొట్టుకున్నావు వదినే. నా పెళ్ళ అనబడితివి. అబ్బో పిల్లగాడు పెళ్ళాన్ని మాట అననిస్తలేడు. నా పెళ్ళం రామసక్కదానాల పెళ్ళం. ఏమనుకుంటున్నావు వదినే? సరే కాని పిల్లగా ఏం పని మీద వచ్చినావు? ఇంకేటత్త వదినే, నా పెళ్ళం నెల రోజుల ఒర్రియ్య బట్టి. ఎందుకో? ఇంకెందుకు, ఆడోళ్ళ పండుగ వస్తుంది కదా, ఇక సీర కొనియమని ఒకటే ఒరుడు. నా తలకాయ తింటుంది. ఇక ఇడిచిపెట్టేటట్లేదా? నిన్న పొద్దుగాల బట్టల దుకాణం తీయకముంది కదా ఒక పేర, పొద్దుగాల నుంచి పొద్దుగా దాకా చీరలు ఒకటే ఎరుడు. ఇక ఇది నచ్చలేదు అది నచ్చలేదు అని లాస్ట్ కత్త ఒక చీరేరింది. దానికి ఎంత అని చూసే వరకు ఏమనుకుంటున్నావు? 10,000 చీరేరింది. షాపోడు ఎంత అడిగినా గానీ ఒక రూపాయి అన్న తక్కువ వేయలేవు. అది 10,000 చీర ఉన్నవా? నీ పిల్లం ఎంత అదృష్టవంతురాలు. ఏమైంది వదినే? ఏమో గులుగుతున్నావు, సప్పుడు ఎత్తలేవు. ఏం లేదు పిల్లగా. అయ్యో నా మతి మండ, వాషింగ్ మిషన్ బట్టలు వేసినవి అట్లనే మునిగినాయి. అయ్యో వదినే, నీకే పని ఉందా? నాకు బొచ్చడి పని ఉంది, నేను కూడా పోతున్నా. ఇలాంటి టోపు గురించి పడేది. ఈ ముఖాన్ని కాడ పెళ్ళానికి 10,000 చీర ఉన్నాడు. బిడ్డ పరిస్థితిగా కాళ్ళుని మీద మొత్తుకున్నట్టుంది దీని కథ. నా పెళ్ళానికి 10,000 చీర కొనిస్తే దీనికి అన్లే వర్తలేవు. అయినా దీని మొగడు 150 రూపాయల కంటే ఎక్కువ ఎన్నడు కొని. 10 ఏళ్ళు పెద్ద అందాలుగా పెట్టిరు కానీ లేకుంటే చేసుకునేదే కదా చిపాడు. అవురా రవి, నీ పెళ్ళం ఏమంటలేదా? నా పెళ్ళం ఎందుకు కాదురా, పొద్దులు ఇవ్వగానే తాను చేయగానే చాయ్ తాగంటది, గంట కాగానే టిఫిన్ చెయ్యంటది, బార కాగానే తినమంటది, పొద్దు కూకంగానే. చాలు 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 చాలు. ఏమైందిరా? నేను అడిగింది అది కాదు. పండుగ వస్తుంది కదా, బట్టలు తీసుకురా అవిదే ఇవిదే అని ఏమి అడుగుతలేదా అని. నా పెళ్ళం బంగారం రా. తులం 1,50,000 పుష్కర అమ్మేవు. ఎవరు రాళ్ళు ఎవరో గాని నువ్వు చాలా లక్కీ ఫెలోరా. ఎందుకురా? మరి చెప్తేనే పెళ్ళం దొరికింది కదా నీకు. అవురా, జల్ది తింటుకోవాలా, అసలే ఇయ్యాల ఆధారం. నా పెళ్ళం నా కోసం కోడికూర అట్టి పెట్టింది కావచ్చు, పోయి తినాలా. వదినే, ఓ వదినే ఉన్నావా? ఎవరు? అగో నువ్వా పిల్ల? ఏంది పిల్ల గిలాస పట్టుకొని గిట్లా వచ్చినావు? నేను వదినే చక్కెర పెడతావని వచ్చిన, తిరిగి తిరిగి నెత్తంతా నొత్తుంది, చాయ్ పెట్టుకుందాం అంటే చక్కెర లేదు, గందుకే నీ దగ్గరకు వచ్చిన. ఏడేడు తిరిగినావు గంతగానం? నేను వదినే మీ తమ్ముంది ఏటీఎం కార్డు పట్టుకపోయి షాపులన్నీ తిరిగిన, నాకు నచ్చిన చీరలు 3 కొనుక్కున్నా. 3 చీరలు కొన్నావా?
మరి చిన్న బతుకమ్మకు ఒకటి, పెద్ద బతుకమ్మకు ఒకటి, దసరాకు ఒకటి, అన్ని ధరగల్లే కొనుక్కున్న వదిన నేను. చక్కరే కదా బతుకత్త. ఉమ్. మూడు చీరలు అంటుంది, దీని సొమ్మేమో తిన్నట్టు. ఈ 3 చీరలు కొనుక్కుంటే దీనికి అంకుల్లో మూతంతా ముడుచుకుంది. సరే వదినే పోయేత్తా మరి. పోయిరా. అంక కొనుక్కుందట, చిన్న బతుకమ్మ కట, పెద్ద బతుకమ్మ కట, దసరా కట. 3 చీరలు దీర్ఘాలు తీస్తాను. నాకేం తక్కువ, నా మొగని నేను 4 చీరలు కొనమంట. నచ్చింది నచ్చింది నీ సోకు, నాటు కోడి కూర నీకు నాకు. భయపడుతుంది దయ్యాలకే తోలు తీసుకునేదే. ఇప్పుడు నేనే దయ్యాన్ని. ఇప్పుడు ఏమైంది? ఏదో అయ్యింది గాని నేను అడిగింది చేస్తావా లేదా? చేత్తనే, నువ్వు అడిగింది నేను ఎన్నడు కాదన్నే చేత్తా. ముందే దీంట్లోకి వా. ముందుగాల చెప్పు, గట్లయితే నేను నిన్ను ఇంట్లోకి రానిస్తా. ఏందో చెప్పే. నాకు బతుకమ్మకు చీర కావాలి. నీ అవ్వ మాగొంట తీయ చీరే, టోల్ గేట్ కట్ట కట్టడం పెట్టినట్టుగా నువ్వేదే దర్వాజా చుట్టూ చేతడ్డం పెట్టినావు. జరుగు, మాగొంట తీ చీరే. 100-200 చీర కాదు, నాకు పట్టు చీర కావాలి. ఊళ్ళే ఎవ్వరు కట్టని చీర నేను కట్టాలి, చక్కర మెరవాలి. సీరె మెరాలనాయ్. అయితే నీ సీరె చుట్టూ డిస్కో లైట్లు పెట్టిస్తా, అప్పుడు చక్కు మంది మెరుతుంది, అందరు నిన్నే చూస్తారు. సరేనా? ఇగో ఈ మాటలే అద్దు, నువ్వు కొనిస్తావా లేదా? బీరో నిండా సీరెలు ఉండగా నెల కింద పుట్టినరోజని ఒక్క సీరె కొన్నావు. మొన్న 10 రోజుల కింద మన ఇద్దరు పెళ్లి రోజని 2 సీరెలు కొన్నావు. మొన్న ఆన్లైన్లో 4 సీరెలు తెప్పించుకున్నావు. నీకున్న బట్టలతో సెకండ్ హ్యాండ్ బట్టల దుకాణం పెట్టచ్చే మనము. జరుగు. ఏహే, మాటలు కాదు, కొంటావా కొనవా? ఇప్పుడు పైసలు లేవు కానీ మొన్న పెళ్లి రోజు కొన్న సీర కట్టుకోయే, దీపావళి గంటతి మళ్ళా. సరేనా? గా చీరనా? అది ఇప్పటికే 2 సార్లు కట్టినా. 2 సార్లనే కదా నువ్వు 200 సార్లు కట్టుకున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు సీరెను. కట్టుకుంది 2 సార్లు కానీ దాని మీద మస్తు రీల్ చేసిన. నాకు కొత్త చీర కావాలి. కొనియకపోతే ఏం చేస్తావే? బహిష్కరణ. రాజ్య బహిష్కరణ కాదు, పనులు బహిష్కరణ. నేను అడిగింది నువ్వు కొనిచ్చేదాకా నీకు ఫుడ్ లేదు, బెడ్ లేదు. ఎన్ని రోజులు ఉంటావో అది చూస్తా పోయే. ఏం చెప్తున్నావే? ఏం చెప్తారు? అక్క కూర వండుదామంటే కళ్యామాకు అయిపోయిందట, పక్కింటి కొని నిన్ను తీసుకురమ్మన్నది. కళ్యామాకు నన్ను చెప్పని నీతో చెప్పంపుడేందిరా? అది వంట రూమ్లో ఉంది కదా, నాకు చెప్పచ్చు కదా. అగో నాకెమెరికా నన్ను అంటావు, చెప్పిరమ్మంటే వచ్చిన. ఆయన నేను అడిగింది చేసేదాకా నేను మాట్లాడని చెప్పురా. ఇన్నావు కదా బావా, అది ముచ్చట. అరే సీను, కళ్యామాకు దాన్నే తెచ్చుకోమని చెప్పరా. రోలు రోకలు కొట్టుకొని పప్పును పిప్పి వేసినట్టు మీరు దానుకొని నన్ను అంటుర్రేంది? వదినే, ఓ వదినే, అన్న తానం చేస్తాడట, ఉడుకుడుకు నీళ్ళు బాత్రూమ్ లో పెట్టు అన్నాడు. ఏ అన్నా? ఇంకే అన్న, ఇంట్లో ఉన్నా అన్న. ఉడుకుడుకు నీళ్ళు బాత్రూమ్ లో పెట్టమని నిన్ను చెప్పమన్నాడా? ఏ మీ అన్నకు నోరు లేదు. నువ్వు కళ్యామాకు చెప్పని సీనియర్ చెప్తే తప్పులే కానీ మా సెల్లెకి చెప్తే తప్ప. నాకు లేరా చెప్పేటోళ్ళు? సరే, నీకు చీర కావాలి కదా, కొనిస్తుంది. ఇగో పండగ నాడు నేను చీర కట్టుకుంటే ఊరంతా నన్నే చూడాలి. నిన్ను చూడాలంటే సీరే కట్టుకోవద్దే, బొంత కట్టుకోవాలా, ఊరందరు నిన్నే చూస్తారు. ఇగో గిసొంటి పనికి మళ్ళీ పంచు నా దగ్గర నేను చెప్తాను. సరేనే, మంచి సీరే కొనిస్తా. సరేనా? అమ్మాయి ఏం టార్చర్. హలో సీను, ఇక మీ అన్న నాకు చీర కొనిస్తుందట. ఇక నేను చీర కట్టుకొని ఊళ్ళుంటే అందరు నన్నే చూస్తారు, చెక్క పెడుతుంది తెలుసా. అమ్మో.
ఉండి ఇక ఈ అంజలి కూడా చెప్తా అబ్బా ఇదాట 3 చీరలు ఆట ముగ్గురు చీరలు నేనైతే పట్టు చీర కొట్టుకుంటా పెద్ద చీర తెస్తానమ్మా కూడా ఇప్పుడు. హలో అంజలి ఇగో మీ అన్న నాకు పెద్ద పట్టు చీర తెస్తారని వేయండు. ఊరందరూ అన్నే చూస్తారు ఇక చీర కట్టుకుంటే బతుకమ్మ ఆడుతుంటే. సరే ఉంటా మరి. రూపా రూపా నీకోసం ఏం తెచ్చినా చూడు. ఏం తెచ్చినావు? బతుకమ్మ సీరే. పట్టు చీర తెచ్చినావు? నాకు అసలు నమ్మబుద్ధి అయితే లేదు. నమ్మబుద్ధి అయితే లేదా? అయితే షాప్లోకి పోయి వాపస్ ఇచ్చేస్తా. ఇటీ అమ్మో వద్దు. అమ్మో మా ఆయన బంగారం నాకు పట్టు చీర తెచ్చిండు. సరిపోయారు ఇద్దరును. నాకు మస్తు సంతోషంగా ఉంది తెలుసా. సరే కాలేజీలో అడకపో అన్న నిండు ఆమ్లెట్ వేసి ఇస్తా. వామ్మో నీ ప్రేమ తగిలయ్యా. పట్టు సీర చెప్తే గానీ మోహన్ మీద ప్రేమ కలగలేదు ఆయన. మరి ఏమనుకున్నావు మా ఆడోళ్ళకు మొగని మీద కంటే చీరలు విన్న ప్రేమ ఎక్కువ ఉంటది. అవునే తెలుస్తుంది మీ పెళ్ళల ప్రేమలు మొగల మీద ఎంత ఉంటుందో. అబ్బో బాగానే కొలుగుతున్నావు. నిన్నేదో రాసి చంపాన పెట్టినట్టు. ఇగో నువ్వు ప్రేమ కొద్ది తిరిగి లేకపోతే లేదు నాకేమన్నా. ప్రేమ కొద్ది వంకొచ్చింది తీసుకో. సరే కాలేజీలో అడకపో అన్నం పెడతా. సరేనే. అబ్బా మా ఆయన ఎంత మంచోడు. నాకు బతుకమ్మ పట్టు చీర ఉంటుంది. మొగళ్ళ బాధలు ఆడోళ్ళకేం తెలుసు. చిట్టెత్తి పట్టు చీర వంకొచ్చిన. హాయ్ ఫ్రెండ్స్, రవణ హోటల్ తరపున ప్రేక్షకులందరికీ సద్దుల బతుకమ్మ విజయదశమి శుభాకాంక్షలు. చూసిరు కదా మా వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.